కోల్కతాలో ఓ మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై యావత్తు అన్ని రాష్ట్రాల్లో వైద్య బృందాలు నిరసన బాట పడుతున్నాయి. మహిళలకు ఆత్మరక్షణ కొరవడుతున్న నేపథ్యంలో వైద్య వృత్తుల్లో ఉన్న మహిళలపై కూడా దౌర్జన్య కాండలు పేట్రేగిపోతున్నాయంటూ వైద్య వృత్తుల్లో ఉంటూ ఇలాంటి చర్యలు చూస్తుంటే వృత్తిలో కూడా ఆత్మరక్షణ లేదంటూ వీ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డెక్కారు వైద్యులు, వైద్య బృందాలు. మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఒక్కరోజు ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం కోల్కతా ఘటనను నిరసిస్తూ జిల్లా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధం లేకుండా జరుగుతున్నాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతూనే ఉన్నాయండి. ఇవి మన అడుగు పట్టుకుంటే ఎటువంటి న్యాయం అయితే జరుగుతుంది, అటువంటి న్యాయాన్ని లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక హ్యాంగ్ ద్వారా కాకుండా వాళ్ళు జైల్లో ఉంచి బెయిల్ ఇచ్చి పంపించడం అలా కాకుండా ఎదుటి వాళ్ళకి ఆదర్శకరంగా ఉండే విధంగా న్యాయం జరగాలని మేము ఈ పోరాటం చేస్తున్నామండి. ఎక్కడో జరగలేదు, ఇక్కడే జరిగింది. అది మనకు కంటిన్యూగా జరిగింది. ఎక్కడో జరిగింది మనకెందుకు ఏ వాళ్ళు ఎదురు అలా అనుకోకుండా న్యాయ పోరాటం చేస్తేనే మనకి తగిన ప్రతిఫలం జరుగుతుందని మేము అనుకుంటూ ఉంటాం. వి వాంట్ జస్టిస్. ఈ యావత్ భారతదేశంలో ఉన్న డ్యూటీలో ఉన్న మహిళలు అందరూ ఒక పాట స్టూడెంట్లు కానీ, డ్యూటీలో ఉన్న మహిళలే కానీ, స్టూడెంట్స్ కానీ, స్కూళ్ళు, కాలేజీల్లో అందరూ కూడా వెళ్ళే పరిస్థితికి భయపడుతున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న మహిళలకు ఒక రక్షణ కల్పించాలి. ఒక ప్రభుత్వాలు అయితేనేమి, ఒక ఇన్స్టిట్యూట్స్ అధినేతలుగానే వర్క్ చేసే వాళ్ళ బాధ్యత, వాళ్ళ హెడ్స్ గా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. హాస్పిటల్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, అలాగే ప్రభుత్వాలు కానీ, కన్సర్న్ లోకల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి రక్షణ కల్పిస్తే వారు కూడా స్వేచ్ఛగా ఒక డ్యూటీ చేయగలరు. ఈ రోజు అక్కడ ఆ రోజు అక్కడ కోల్కతాలో అటువంటి చట్టాలు, ఒక స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్, ఒక వ్యవస్థ ఉంటే ఇది జరిగేది కాదని మేము భావిస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ఇటువంటి చర్యలు జరగకూడదంటూ అంటే కొన్ని ప్రభుత్వం స్పందించి కొన్ని తక్షణమే ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలి. అలాగే అంటే ఏం చర్య అంటే కొన్ని హాస్పిటల్స్ లో రక్షణ కల్పించాలి. ఒక అవుట్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఒక పోలీసుని 24 hours పోలీసుని ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు కాపాడవచ్చు. ఇంకా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలి. మహిళలందరికీ ఎక్కడ ప్రొటెక్షన్ అనేది లేదు. ఎస్పెషల్లీ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క పేషెంట్, ప్రతి ఒక్క అటెండర్ కూడా అటెండర్ వాళ్ళతో చిన్న పిల్లలు కూడా స్టాఫ్ మీద అదే మేము ఇంజక్షన్ చేయకపోయినా లేదా ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా తిరగబట్టడం, మేము కొడతాము నన్ను అలా చేస్తున్నారు. అది కాకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రొటెక్షన్ అనేది కల్పించాలండి. మా హాస్పిటల్ కూడా అవుట్ పోస్ట్ అనేది మాకు పెట్టాలి. అక్కడ పోలీస్ సిబ్బంది వారు ఉంటే ఎటువంటి అరాచకాలు ఏమీ జరగవు. ఈ రోజు ఆ బెంగళూరులో అలా జరిగింది అని అంటే, కలకత్తాలో అలా జరిగిందంటే మాత్రం వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల అలా జరిగింది. ఇంకో మహిళకి అలా జరగకుండా ఉండాలి అని అంటే కఠినమైన శిక్షలు తీసుకోవాలి. వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించడం లేదా ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, రికమెండేషన్లు ఉన్నారు అని పంపించడం అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఆవిడ జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. అదే వాళ్ళ ఇంట్లో జరిగితే ఒప్పుకోరు కదా. అలాగని ఏ ఒక్క మహిళకు కూడా ఎటువంటి అరాచకం చేయకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. వైద్యులపై దాడులు